శబ్దజాలం మారణ్యం చిత్తభ్రమణకారణం అతః ప్రయత్నా జ్ఞాతవ్యం తత్వైజ్ఞైస్తత్వమాత్మనః. వ్యాకరణాది శబ్ద సముదాయాన్ని మహారణ్యంతో పోల్చవచ్చును. అటువంటి చోట చిక్కుపడిన వారు దారి తెన్ను తెలియకపోవటం వలన, క్రూర జంతువుల భయం వలన ఎలా మతి చలించినట్లు తయారవుతారో, శాస్త్ర పరిశోధన వలన కూడా అలాగే తయారయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే శాస్త్రాల్లోని ఒక్కొక్క శబ్దానికి అనేకమైన అర్థాలు, ఒక్కొక్క వాక్యానికి పెక్కు భావాలు ఉంటాయి. అందువలన అనేక సంశయాలు కలుగుతాయి. వాటి సందేశం ఇదమిత్తం అని నిశ్చయంగా తెలుసుకోలేము. అందువలన బుద్ధిమంతులైన వారు శాస్త్ర ప్రకర్షణలో సమయాన్ని వృధా చేయక సద్గురువుని ఆశ్రయించి ఆత్మజ్ఞాన ప్రాప్తికి ప్రయత్నించవలెను.